నెల్లూరు జిల్లాలో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలోని అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పనులను ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వేగవంతం చేసి రానున్న ఆగస్టు నెల 15వ తేదీ నాటికి అందుబాటులోకి తేనున్నారు. గతంలో ఎంపిక చేసిన అన్నా క్యాంటీన్ల ప్రాంగణాలను పరిశుభ్రం చేసి క్యాంటీన్ నిర్వహణకు అవసరమైన విద్యుత్, ఫర్నిచర్, తాగునీరు తదితర అన్ని మౌలిక వసతులను కల్పించనున్నారు. ఈ మేరకు పనులను అత్యంత వేగంగా జరుపుతున్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ల సంతకాల ఫోర్జరీ అంశానికి సంబంధించి ఇప్పటికే 7 మందిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అత్యంత కీలకమైన మేయర్ భర్త జయవర్ధన్, టీఏగా వ్యవహరిస్తున్న శివకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంకా అధికారికంగా వెల్లడి చేయాల్సి ఉంది. తాజాగా జయవర్ధన్, శివకృష్ణల మిత్రుడు జయకుమార్ పాత్రపైన అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. జయకుమార్ పాత్రపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జికు మరమ్మతుల పనులు వెంటనే చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సాలుచింతల సెంటర్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ మరియు రాస్తా రోకో నిర్వహించారు. 20 రోజుల నుండి ముంబై హైవే బ్లాక్ చేసి ట్రాఫిక్ దారి మళ్లించి పనులు చేయకుండా గాలి కుదిరేశారని వారు ఆరోపించారు. ప్రభుత్వం చేసే నిర్లక్ష్యానికి ప్రజల దగ్గర అదనపు ఛార్జీలు వసూలు చేయడం సిగ్గుచేటని వారు విమర్శించారు. మరమ్మతులు వెంటనే పూర్తి చేసి వాహన రాకపోకలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అక్కచెరువుపాడులో సుమారు 5 కోట్ల రూపాయల నిధులతో విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశానని, పనులు పూర్తయ్యాక సబ్స్టేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం అందుకున్నాక అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఆయన పేర్కొన్నారు. ఇక సోమవారం సందర్భంగా నెల్లూరు నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు అర్జీదారులతో కిటకిటలాడాయి. కలెక్టర్ కార్యాలయంతో పాటు నగరపాలక సంస్థ, జిల్లా పోలీసు కార్యాలయం, అలాగే ఆర్డీఓ కార్యాలయాలు అర్జీదారులతో నిండిపోయాయి. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ప్రజలు వినతులను అందించారు. ప్రజలు ఇచ్చే అర్జీలకు సంబంధించి వెంటనే పరిష్కారాలు చూపాలని అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశాలిచ్చారు. వికలాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.